తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో 2014లో మా సోనియా గాంధీ అమ్మ, మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎవడన్నాడు? ఏ గాడి కొడుకు అన్నాడు? సావు నోట్ల తెలంగాణ, సావు నోట్లో ఏం పెట్టిండ వాడు? ఈ సావు నోట్లో పెట్టినోడు సావాలి కదనే, మరి ఎందుకు చావలేదే? సావు నోట్లే మీకు తెలియదు. ఇంకోసారి చెప్తున్నా, దయచేసి మీ మీడియాకి చెప్తున్నా. ఆయన కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు బయలుదేరినాక ఖమ్మం పోయే వరకు ఆకలి అవుతుంది అన్నాడు. వెంటనే ఇక్కడ టిఫిన్ చేసిండు, మళ్ళీ పోయి ఖమ్మంలో డాక్టర్ గోపీనాథ్ వీళ్ళందరూ సాక్ష్యమే బాబు, నేను అట్టిగా చెప్తున్నాను, అందరు సాక్ష్యము. ఆడ ఇడ్లీ వాడ తన్మని తినేసి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఆడ హాస్పిటల్లో అన్నాడు. ఆడ నుంచి నన్ను ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రికి కేశవరావు మధ్యవర్తన తర్వాత వీళ్ళు జానారెడ్డి గారు వీళ్ళతో ఫోన్ చేసి బతిలాడుకొని డైరెక్ట్ నిమ్స్ హాస్పిటల్కి వచ్చాడు. రోజు పొద్దున టిఫిన్ చేసుడు, గ్లూకోజులు పెట్టించుకున్నాడు. ఇది అవే దీక్ష, ఇది సావు నోట్లు తలబెట్టాడు. ఇది సావు నోట్లు తలబెట్టాడు. ఈ దొంగ దీక్షలు ఎవడైనా ఎత్తాడా? దొంగ దీక్షలు కాదు. అగో పొట్టి శ్రీరాములు చేసిండే ఒరిజినల్ దీక్ష. పొట్టి శ్రీరాములు ఒక చరిత్ర. ఆయన ఆంధ్ర అయినప్పటికీ కూడా ఆంధ్ర కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు దీక్ష చేసిండు. చనిపోయిండే దీక్ష చేసినోడు కావాలి కదా. నిజమైన దీక్ష చేస్తే అత్తడు మనిషి. నిజమైన దీక్ష చేయలేదు, దొంగ దీక్ష చేసినావు ఒకటి. నువ్వు బతికినావు, నువ్వు రాజకీయ అధికారానికి రావాలని చూసినావు అంతే తప్ప నువ్వు నిజమైన దీక్ష తెలంగాణ కోసం చేయలేట. తెలంగాణ కోసం చెప్తే ప్రాణత్యాగం చేస్తుండే. అంటే ఎందుకు చెప్తున్నంటే, ప్రాణత్యాగం అంటే నువ్వు దీక్ష చేస్తుడు ఆ 8 రోజులు చేసినా అప్పుడే కనపడుతుంది. కానీ దొంగ దీక్ష పట్టిండు. దాని గురించి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదు ఒకటి. రెండవది ఇంకా చరిత్ర ఏంది, 2014లో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ప్రజలు నమ్మిరు, ఓట్లేసినానికి ఏం చేసిండు? 10 ఏళ్ళు దోషించాడు. 10 ఏళ్ళు బీసీలను అణిసివేసిండు, దళితుడు అణిసివేసిండు, మైనార్టీలను అణిసివేసిండు, ఎస్టీలను అణిసివేసిండు, తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండు, నిర్బంధం పెంచాడు, స్వేచ్ఛ లేకుండా చేసాడు, రాచరిక పరిపాలన చేసాడు. ఆనాడు రజాకారులు కదా ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో చేసాడో అదే విధంగా కేసీఆర్ చేసాడు. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం పోపి అరెస్ట్ చేసి పడదెంగాడు. అరే మీ ఛానల్ రఘును తీసుకుపోయి లోపడేసాడు కదా. తిరుమల మీద 100 కేసులు పెట్టినాయి బాబు. మీరు అది మర్చిపోకపోతే సరిపోతుంది. మీరు అర్థమైందా? మీరు కోదండరామన్ తీసుకుపోయి అరెస్ట్ చేసాడు. మందకృష్ణ మాదిగని జైల్లో పెట్టిండు. మరి ఇప్పుడున్న TV9 రవిప్రకాష్ని తీసుకుపోయి మొత్తం కేసులు పెట్టి TV9లకి వెళ్ళి ఎల్లగొట్టి ఆయనను కేసులు పెట్టి లోపడేపించిండు. ABN 3 ఏళ్ళు ఆ ABN నడవకుండా వేసాడు. ఇంకేం చెప్పాలి? దీనికి ఉదాహరణ ఇంకేం చెప్పాలి? తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం ఒప్పిండు. దళితుల వలన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టి లోపటేసిండు. ఇప్పుడు కూడా 250 గజాల స్థలం ఇస్తాం ఉద్యమకారులకు అని చెప్పేసి మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వట్లేదంటూ కవిత మొన్న పోయి పోరాటం తీసుకొచ్చి నిజమైన మీరు మస్తు నీతులు చెప్తారా? కవితక్క చెప్తుంది, మీరు కూడా మంచిగానే చెప్తున్నారు. కానీ ఇక దయచేసి నేను మొత్తం మాట్లాడడానికి చేయకుండ్రి. ఎందుకంటే మీరు మీడియా ద్వారానే మాట్లాడుతున్నారు. నేను మొత్తం ఇప్పితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఒకటిను ఇప్పుడు నేను మాట్లాడడానికి మొత్తం అదే చెప్తున్నా. ఇప్పుడు చరిత్ర అని ఇంకోసారి మాట్లాడదు. ఎందుకంటే చరిత్ర ఏంది అనేది, చరిత్రను సృష్టించేవాడు ఈ విధంగా మాట్లాడు. చరిత్రను సృష్టించేవాడు ఇవాళ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను సృష్టించాడు. ఇవాళ దేశంలో గాంధీ ఒక చరిత్రను సృష్టించాడు. ఇవాళ మొత్తము ఒక చరిత్రను సృష్టించి ఉద్యమాన్ని నడిపి ఒకటి సాధించిందంటే దానికి చరిత్ర అంటారు. కానీ ఇవాళ నీ అయ్యా మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. ఇవాళ రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నావు రబై. రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఇప్పటికి ఇల్లు లేదు, సోనియా గాంధీ అమ్మకి ఇల్లు లేదు, రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు. ఇప్పటికీ MP క్వార్టర్స్ లో ఉండి వాళ్ళు ఎంపీగా వచ్చే జీతం డబ్బులే వాళ్ళు భోజనం చేసి జీవిస్తున్నారు. ఢిల్లీలో వాళ్ళకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి 10 ఏళ్లలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబం సోనియా గాంధీ అమ్మది. ఇయర్లో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. కానీ హైదరాబాద్ లో 10 ఏళ్లు పరిపాలన చేసి తెలంగాణను కేసీఆర్ 3 లక్షల కోట్లు దోషిండు. 30,000 ఎకరాల భూములు సంపాదించిండు. ఫామ్ హౌస్ ఇక్కడ 60 ఎకరాలతో ఉండే ఫామ్ హౌస్ ఇవాళ 600 ఎకరాలు. కేసీఆర్ 5 అంతస్తుల బిల్డింగులు, ఫామ్ హౌస్లు, KTR ఫామ్ హౌస్లు, హరీష్ రావు ఫామ్ హౌస్లు,
ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అది చెప్పండి ప్రజలకు. కేటీఆర్ బస్సు ఇవన్నీ మొదలు చెప్పు. రెండవది ఇంకోటి, కేటీఆర్ నువ్వు నీతులు చెప్పకు, నువ్వు దళితులను చంపించిన విషయం మర్చిపోతున్నావా? నేలలో 5 దళిత బిడ్డలను చంపించింది వాస్తవం కాదా? అదేవిధంగా బ్రోకర్ వాడు ఆర్మూర్ జీవన్ రెడ్డి అయినటోడు ఆర్మూర్లో ఒక దళితుణ్ణి పట్టభావాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ ముందు చంపించింది వాస్తవం కాదా? అదేవిధంగా సినీ నిర్మాత కేదార్ దుబాయ్లో నీ పార్ట్నర్ 30,000 కోట్లు పెట్టుబడి పెట్టినవు. దుబాయ్లో నువ్వు కేటీఆర్ నిన్నే అడుగుతున్నా నేను. దుబాయ్లో 30,000 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాత కేదార్ను పార్ట్నర్గా ఉంచుకున్నావు. ఆయన పేరు మీద బీనాం పేరు మీద నడిపిస్తున్నాడు వ్యాపారం. అక్కడ నడిపిస్తున్న తరుణంలో లెక్కలు చూసుకోవడానికి వెళ్ళి లెక్కలు సరిగా చెప్పకపోతే అది బ్రోకర్ జీవన్ రెడ్డి, అదేవిధంగా పైలట్ ఆయన పేరు రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డి జీవన్ రెడ్డి దుబాయ్లో ఉండి వాడిని విలిపించి లెక్కలకని కూర్చునబెట్టి లెక్కలు సరిగా చెప్పనందుకు నేను మీ గురించి చెప్తా. మీరు తెలంగాణ నుంచి 30,000 కోట్లు పెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన విషయం మీరు నన్ను బెదిరిస్తే, నన్ను ఏమైనా చంపేస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చెప్తా ఈ విషయం అన్నందుకు ఆయనని చంపించారు అక్కడ కేదార్. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఈ బ్రోకర్ జీవన్ రెడ్డి గారిని తర్వాత వాడు రోహిత్ రెడ్డి అయినటువంటి వీళ్ళిద్దరూ అక్కడ ఉండి వాడిని చంపించి అక్కడ కేసులు కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మేనేజ్ చేసి వచ్చారు. ఇది వాస్తవం కాదా అని అంటున్నా. ఇది నువ్వు నీతులు చెప్తున్నావు. ఓ కేటీఆర్ నువ్వు నీతులు చెప్తున్నావు. నువ్వు లండన్ లో 25,000 కోట్లు పెట్టావు, కంపెనీ పెట్టావు. ఇది కేంద్రం దగ్గర మొత్తమైన డైరీలు రాసుకున్నాడు ఆయన. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టావు. ఇది ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? 2014 ముందు నీకు కారుకు సరిగా లేదు. అటువంటి ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు, తెలంగాణ ప్రజలకు చెప్పు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చినాయి మీ బీనాం పేర్ల మీద? షాదనగర్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ ఒక షాదనగర్లో 1,200 ఎకరాల భూమి ఉన్నది నీకు. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజలకు చెప్పు. నువ్వు పెద్ద నీతివంతులని మేము మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కాదు. ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర అంటే నీ అయ్యే చరిత్ర, మీ కుటుంబం చరిత్ర ఇది. ఇక మా ముఖ్యమంత్రి గారి చరిత్ర, అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు థమ్సాబే చక్కగా తాగడం, థమ్సాబ్ కూడా అలవట్లేదు, ఓన్లీ భోజనం మాత్రం తింటాడు. అయినా మా ముఖ్యమంత్రి చరిత్ర జడ్పీటీసీ అయ్యిండు, స్వతంత్రంగా పోటీ చేసాడు, జడ్పీటీసీ అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యిండు, స్వతంత్రంగా పోటీ చేశాడు, ఎమ్మెల్సీ అయ్యిండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. అంచెలంచెలుగా ఈ రాష్ట్ర ప్రజలలో తిరిగి ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజా పరిపాలన తీసుకొస్తా, ఈ దొరల గడిలను పలుగొడతా అంటాక వెంటనే తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఇది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. తెలంగాణ ప్రజల చుట్టూ తిరిగాడు, పిసిసి అధ్యక్షుడు ఉండి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలను మెప్పించాడు, ఒప్పించాడు. ఈ దొరల గడిలను పలుగొడుతున్న వాళ్ళే తెలంగాణ ప్రజలు నమ్మారు, కాంగ్రెస్ పార్టీ కోట్లేశారు. బద్దలు తెలంగాణ ఈ దొర గడిలను బద్దలు కొట్టాడు. బద్దలు కొట్టుడుతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్నట్టుండి మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చారు. మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. చరిత్ర అంటే ఏంద్ర చరిత్ర మీది? చరిత్ర అని మాట్లాడుకున్న భయ్, చరిత్ర అంటే ఇంకా బాగున్నాయి. నేను ఇంకా చాలానే చెప్పినా, ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్రలు. ఇది కాదు అంటే ఎప్పుడు దమ్ముంటే చెప్పు, వాస్తవం కాదా ఇది? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. మేమేదో సక్కటోళ్ళము, మేమేదో సక్కటి పూసలము, మమ్మల్ని రమ్మని మిమ్మల్ని అవరా. ఇప్పుడు మొన్న ఇక్కడ హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరినావు కన్నెపల్లి, రైతులు వచ్చినారు భయ్, నీ ఎమ్మెల్యేలు, నీ టీఆర్ఎస్ కార్యకర్తలు మాఫియా 100 బంగ్లు వేసుకొని పోయినావు అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు. తెలంగాణ ప్రజలు దొర కుటుంబాన్ని నమ్మరు. కేసీఆర్ దొర కుటుంబాన్ని, కేటీఆర్ దొర కుటుంబాన్ని నమ్మరు. అది గుర్తుపెట్టుకో. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 99% ఉన్న ప్రజలు ఇంకా దొరల రాజ్యం తీసుకురావాలని ఆలోచిస్తారా?
దొరలను నమ్మి ఓట్లెత్తారు అనుకుంటున్నావా? అంటే అంత చాతగానోళ్ళకి ఇట్ట అనుకుంటున్నావా? 99% ఉన్నాము ఈ రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అధికారం అనేది నువ్వు కాదు, నువ్వు కాళ్ళు మీదకి పెట్టి తల కిందికి పెట్టినా ఈ తెలంగాణ ప్రజలు మీ దొర కుటుంబాన్ని నమ్మరు అని చెప్తున్నా నేను. తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని. ఎవరన్నాడు? ఎక్కడే కోరుకున్నాడు? కేటీఆర్ హరీష్ రావు గారు కోరుకుంటాడు. ఇంకెవడు కొడుతాడే? కొరుటోడే కూడా ఎవరు రైతులా ప్రజల? ఎవరు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సిగ్గుండాలరా భయ్, నీ దయచేసి నీకు సిగ్గుండారా? నేను అడుగుతున్నా, ఏ ప్రజలన్నా రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ కావాలన్నారు భయ్? మీ టీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు కేటీఆర్ మళ్ళా రావాలని అంటారు. కానీ ఎవరైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు రెడ్లు ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటారా? అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తానికే మీరు అత్తే. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇప్పుడు 3 లక్షల కోట్లు, రేపు 10 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. దళితులు బతకనియరు మీరు అధికారంలోకి వస్తే, బీసీలను బతకనియరు, రైతులు బతకనియరు. ఇది మీ చరిత్ర. అందుకోసమే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెడ్లు నమ్మే పరిస్థితులు లేదు. దొర కుటుంబాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేలా చూస్తున్నారు. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు టీఆర్ జైలుకే పోతారు, తప్పదు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఉండాలి. చరిత్ర 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 అంటే ఏం చరిత్ర భయ్? చరిత్ర అంటే ఏం చరిత్ర? అందుకోసమే గుర్తు పెట్టుకో, చరిత్ర అంటే మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. చరిత్ర అంటే మా ముఖ్యమంత్రి గారిది చరిత్ర. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే చరిత్ర గురించి నువ్వు చెప్తున్నావా? అందుకోసమే తెలంగాణ ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ కాలైతుంది, తొందరపడకు. కేటీఆర్ కాలైపోతుంది, ఎవరు ఉండే పరిస్థితులు లేరు. మీరు దాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నీకు మరొకసారి చెప్తున్నా, తెలంగాణలో దళితులు కానీ గిరిజనులు ఆదివాసులు మీ పార్టీని నమ్మరు, బీసీలు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకో. రైతులు అసలే నమ్మరు. ఇది గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో మీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. దొర కుటుంబాన్ని నమ్మరు అని చెప్తున్నా. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మేము కక్ష సాధింపు ధోరణితోని ఆలోచన చేయము మా ప్రభుత్వం. ఒకవేళ కక్ష సాధింపు ధోరణితోని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే ఇప్పటి వరకు ఎప్పుడు అరెస్ట్ చేస్తుండే. మా ముఖ్యమంత్రి గారు ఆ చరిత్ర కాదు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇటువంటి మూర్ఖులను మీద అన్ని విచారణ చేసి సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసి టీఆర్ జైలుకు పంపాలని ఆలోచన చేస్తున్నాడు. అది గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా ఇంకొక 1 year లో చూసుకోలేరు. ఎవడాడన్నాడు? ఎవడో పిసగాడి గురించి మాట్లాడతారబ్బా. దాని గురించి ఇప్పుడు ఎవడో మాట్లాడితే అదంతా మతిసిద్ధం లేని ముండ కొడుకులు మాట్లాడతారు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాబోయే 5 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను.